నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన గొడవ మొత్తానికి ఒక 6 నెలలు వాయిదా పడ్డట్టుగా చెప్పాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఒక కమిటీని నెలలోపుగా ఏర్పాటు చేయాలి. 6 నెలల లోపుగా ఆ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలి. సో ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఏదేమైనా అసలు ఈ భూమి ఎవరిది? సుప్రీంకోర్టు వేసిన సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం వేసే నిపుణుల కమిటీ ఏం చెప్పబోతున్నది? సో ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. అసలు గవర్నమెంట్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు అడుగు ముందుకేసింది అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే జై తెలంగాణ. సో మీరు జై తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా నిరుద్యోగ యువకుల కోసం కష్టపడ్డ, తెలంగాణ కోసం కష్టపడ్డ ఒక ఉద్యమకారుడిగా ఈ అంశం మీకు ఎట్లా అనిపించింది? అంటే ఏ ఆలోచనలను రేకెత్తించింది మీలో? చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. యాక్చువల్గా విద్యకు, విద్యాలయాలకు, ఆరోగ్యానికి కావచ్చు, ఇటువంటి వాటికి ఇక్కడ అన్కాంప్రమైజింగ్ గా ఉండాలి. నువ్వు ఒక మేధస్సును, మేధావులను తయారు చేసేటువంటిది ఒక నాలెడ్జ్ హబ్లను తీసుకొచ్చి ఒక పోరాట క్షేత్రాలుగా వీళ్ళు చేసేటువంటి పొరపాట్లు, తప్పిదాలతోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది 69 మూమెంట్లు ఎప్పుడైతే 369 మంది సపరేట్ తెలంగాణ ఆకాంక్షతోటి ఫైరింగ్లు అయితే చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వాలని చెప్పని సెంట్రల్ గజెట్ ద్వారా 23,024 ఎకరాలు దానికి డైరెక్ట్ 2324 ఎకరాలు 2324 ఎకరాలు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నిమిషం కనుక పోయి చూస్తే మనకు అది కనిపించదు. అది సో మధ్యలో చాలా తీసేసుకొని లాస్ట్ కి 1,100 వరకు మిగిలిన దాంట్లో మళ్ళా 400 ఆల్రెడీ చంద్రబాబు ఉన్న కాడికెళ్ళి దాన్ని మళ్ళా కాజేసేటువంటి ప్రయత్నాలు ఒక ఫేక్ కంపెనీలు సృష్టించి వాటి మీద ఇచ్చి, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఆపిండు. అది కోర్టు నుంచి మళ్ళీ మొన్నటి ప్రభుత్వం కూడా దాన్ని మెల్ల మింగేయాలనే ప్రయత్నం చేసి అప్పటిదాకా జడ్జిమెంట్ రాలే. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అదే పనిలో పడ్డారు. ఈ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో హెచ్సియుకే ఉండాలి. అవసరమైతే ఇంకా ఆ 2,324 ఎకరాలు ఏదైతుందో ఇంకా అవసరమైతే అది ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఏదో ఒక బూట్పుటాన్ని చేసుకొని ఇచ్చుడు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటిది? అది యాక్చువల్గా ఏంటంటే ఆడ దాదాపు 233 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నటువంటి బర్డ్ స్పీసీస్ ఉన్నటువంటి ప్రాంతం అది ఆల్మోస్ట్ ఒక జంగల్ వాతావరణం లెక్కనే ఉంది. సో వీళ్ళు ఎంతసేపు రాజకీయంగా వీళ్ళు చెప్పుకునేది ఏంది? మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాము అని అంటే అదే ఇందిరాగాంధీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీ నాయనమ్మ ఇచ్చినటువంటి భూమిల్నే మీరు కత్తెర పెడుతున్నారు. సో దీన్ని ఇప్పుడు పెట్టాల్సిన అవసరం అసలు ఏ మాత్రం ఎక్కడో ఏ కోశాన లేదు. హైదరాబాద్ ఆల్రెడీ 1,50,00,000 జనాభాలు ఉన్నటువంటి హైదరాబాద్ సస్టైనబుల్ ఫారెస్ట్ కావాలంటే 23 to 33% ఫారెస్ట్ ఏరియా ఉండాలి, గ్రీనరీ ఉండాలి. అది హైదరాబాద్ ఆల్రెడీ అండర్ రేటెడ్ ఉన్నది. అది అరౌండ్ 13% కు తక్కువనే ఉంది. సింగపూర్ అటువంటి దేశాలలో 22 ఉన్నా కానీ వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరొక ఢిల్లీని తయారు చేసే దిక్కుపోతున్నది. మోస్ట్ హైయెస్ట్ మన పొల్యూటెడ్ ఏరియా ఢిల్లీ అయితే 4th ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ను ఆ రకంగా తీసుకుపోయేటువంటి ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు దూరదృష్టి లేక ఎంతసేపు ఆ భూమి అమ్ముడు పోతే ఇప్పుడు ఒక 100 నుంచి 150 కోట్లు మినిమం పోతుంది ఆ భూమి. అట్లా ఉంది. ఒక 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు వీళ్ళకు పైసలు వస్తాయని చెప్పనే ఆశతోని, దుర్బుద్ధితోని వీళ్ళు చెప్పినట్టు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చినందుకు వీళ్ళు అవినీతి కంట్రోల్ చేసుకొని కనుక ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. అంతకుముందేమో పవర్లో లేనప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు? అయ్యో అన్ని స్కీమ్స్ ఇచ్చిన తర్వాత నేను నిండు లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఖాళీ బిందెలు అని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేను నా స్కీమ్స్ నా కడుపుకు తినకుండా ఉంటే ఎడమ చేతితోని నా స్కీమ్స్ ఇస్తా అని చెప్పిండు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు బయట చెప్పడానికి ఏంది? మేము ఉద్యోగాలు ఇస్తేందుకైనా కానీ లేకపోతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేందుకైనా కానీ అనేటట్టు ఉన్నది కదా. అంటే నువ్వు చెప్పిన మాటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పినట్టు మాటనే అంటే నువ్వు కడుపు కట్టుకుంటలేవు అన్నట్టు. అంటే మీకు అవినీతి జరుగుతూనే ఉన్నది. జరుగుతున్నది అనేది మొత్తం తేటెల్లం బయట కూడా తెలుస్తా ఉన్నది. కానీ ఈ యూనివర్సిటీ భూముల మీద కన్నేసింది ఇక్కడ నుంచి కాదు. నేనేందంటే ఇక్కడ వీళ్ళు ఈ 40,000-50,000 కోట్లలో కూడా వీళ్ళు కిక్ బ్యాక్స్ వీళ్ళకు ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి. తర్వాత వీళ్ళు ఢిల్లీ దాకా కూడా పంపిస్తారు, వీళ్ళ పార్టీ దాకా కూడా పంపిస్తారు. ఒకటే దుర్మార్గం చేస్తున్నటువంటి అంశం కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి కోర్టులు మొట్టకాయలు కొట్టి చాలా గట్టిగా మొట్టకాయలు కొట్టిన తర్వాత ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు పర్మిషన్స్ అడిగిరు. ఒక చెట్టును కొట్టేస్తేనే చెట్టుకు ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది, 1,00,000 రూపాయలు
ఫైన్ వేసిన ఉదంతం ఉంది. లేదు ఇప్పుడు ఇళ్ల చెట్లు కూడా కొట్టేయడానికి లేదు, ఎక్కడ కొట్టడానికి లేదు. హైదరాబాద్ కూడా జిహెచ్ఎంసీలు వస్తారు, ఇమీడియట్ వచ్చేస్తారు కదా, ఫైన్ వేస్తారు. మరి ఇప్పుడు ఇవి ఇన్ని చెట్లు కొట్టినందుకు ఈ ముఖ్యమంత్రిని జైల్లో పడేయాలనా, క్యాబినెట్ ఉన్నటువంటి వాళ్ళని జైల్లో పడేయాలనా, హెచ్సిలో చదువుకున్నటువంటి వీళ్ళు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఇటువంటి వాళ్ళకన్నా సోయి ఉండాలి కదా ఆ యూనివర్సిటీ ల్యాండ్స్ కాపాడుకోవాలని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఈ ఆపోజిషన్ వాళ్ళ మీదే ఇస్తున్నారు. వాస్తవమే, ఆపోజిషన్ వాళ్ళు కూడా, ఈవెన్ కేసీఆర్ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది, యూనివర్సిటీకి గింత 100 ఎకరాల భూములు ఎందుకు అని అన్నాడు ఆయన. ఈయనకు ఫామ్ హౌస్ ఒకడు ఉండేందుకు, ఒకడు పండి బొర్రేటందుకు ఈయనకు 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కావాలి. కానీ ఒక విశ్వవిద్యాలయాలు కొన్ని వేల మందిని, ప్రపంచాన్ని చదివేటువంటి వ్యక్తులను కొన్ని వేల మందిని బయటికి తీసుకొచ్చేటువంటి యూనివర్సిటీలు ఏమో వీళ్ళకు 50-100 ఎకరాలు ఉంటే సరిపోతుంది కదా అని మాట్లాడతారు. వీళ్ళు ఏ ఫామ్ హౌస్ 50-100 ఎకరాలకు ఎవరిది కూడా తక్కువ లేదు. సో ఈ కోణం అంతా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను నల్లమల్ల బిడ్డ అని చెప్తాడు. నాకు కొన్ని విషయాలు మాట్లాడడం లేదు కానీ చెప్తున్నాను, అడవిని ఇష్టపడేటోళ్ళు ఎవరు కూడా అడవి విధ్వంసం చేసుకోరు. ఆయన చెప్పేటప్పుడు అట్లా చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఆడపోతే నెమలి రాగాలు వినిపిస్తూ ఉండే, నెమలి నాట్యాలు కావచ్చు, ఉడత పరుగులు కావచ్చు, జినుక ఉరుకులు కావచ్చు, చుక్క తాంబేళ్ళ ఈతలు కావచ్చు, ఇటువంటి అన్ని ఆడ కనబడుతున్న దాన్ని విధ్వంసం చేస్తే ఇవాళ ఆర్తనాదాలు అదే నెమళ్ళు వీళ్ళు 100 ఎకరాలు 3 రోజుల లోపల 100 ఎకరాలు తీస్తుంటే ఆర్తనాదాలతోని చలించని మనిషి లేరు. ఎవరు చూసినా కంట తడి పెడుతున్నారు. ఒక 10 సెకండ్లో 20 సెకండ్లో కాదు, ఒక నిమిషం పాటు ఇట్లా మౌనం ఉండేటట్టు ఉన్నది. గుంట నక్కలు అని చెప్పని బయట అసెంబ్లీలో మాట్లాడింది కదా. గుంట నక్కలు ఎప్పుడు ఆ షికారు ఎప్పుడు చేస్తే అవి రాత్రి పూట షికారు చేస్తాయి. రాత్రి పూట బుల్డోజర్లను తీసుకొచ్చి అది తీసేయాల్సిన అవసరం ఉండేది. నువ్వు ధర్మం న్యాయం కనుక నువ్వు కరెక్ట్ గానే చేసేటోడు ఉంటే, నీకు ఆ ధైర్యం ఉంటే హాలిడే రోజు నువ్వు చేయాల్సిన అవసరం ఎక్కడిది. అందుకే ఇప్పుడు అక్కడ నుంచి మొత్తం ఇట్లా తిరగబడి హైదరాబాద్ లో ఇంకా నీకు ఎట్లా కావాలంటే అట్లా నువ్వు ఇంకా గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉన్నది. కానీ ఉన్న గ్రీనరీని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తుంది కదా. అసలు ఈయన వెంటనే ఆప్తలేడినే. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఒక ప్రెషర్ వచ్చింది, నేషనల్ వైడ్ ఇష్యూ జరిగింది దీంట్లో. ఇలా 3 పొలిటికల్ పార్టీస్ గురించి కూడా ఉన్నది మాట్లాడుకోవాలంటే ఏంటంటే ఈ దీంట్లో ఇప్పుడు లంగ్ సిటీ అని చెప్పి ఇలా బీజేపీ మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ కూడా కొత్త ప్రేమ వచ్చింది వీళ్ళకి. ఎక్కడ లేని ప్రేమ. అబ్బో వాళ్ళు చెరువులు నాశనం పట్టించారు, ఇలా పీకాక్లేకు బఫెలోకి ఇలా ఉన్నాయి, ఇలా ఆల్రెడీ ఉన్నాయి. సో వీళ్ళకి ఎక్కడ లేని ప్రేమ వచ్చింది. దామగుండం గురించి, దామగుండం గంత పెద్ద ఫారెస్ట్ ఏరియా, 2 నదులు పుట్టినటువంటి ప్రాంతము. ఇంతమంది పోయి అక్కడ పోయి మొత్తుకొని సచ్చినా ఆడొక రేడార్ కేంద్రం పెట్టి కొన్ని వేల చెట్లు, దాదాపు 155 రేర్ మూలికలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిన నాయనాన్ని దండం పెట్టి మొత్తుకుంటే బీజేపీ వాడు మాట్లాడలే, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి లావాదేవీలు చేసుకొని అక్కడ చేస్తున్నారు. దానికి దేశ రక్షణ అని ఒక పేరు పెడతారు. ఎవరు మాట్లాడకుండా ఏమన్నారు, దేశ ద్రోహులట, కసబ్లని మాట్లాడిండ్రు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కసబ్ అని మాట్లాడిండ్రు. అది ఇప్పుడు దేశం గురించి మాకు దేశమే ప్రేమ లేదా ఇట్లా. అది ఆ సిగ్నల్స్ అక్కడ కాకుండా ఇంకేదైనా ప్రాంతం ఒక 50 కిలోమీటర్ దూరం పెట్టరు, ఇంకేదైనా స్టేట్లు ఇంకెక్కడైనా పెట్టుర్రు. అడవిని నరికి పెట్టుడు అనేది, ఆ విధ్వంసం అనేది ఎంత దారుణమైన పని. అట్లీస్ట్ ఇది స్టూడెంట్స్ కాబట్టి తిరగబడ్డారు కాబట్టి వాళ్ళు ఆ జేసీబీలకు అడ్డం పోయి ఉన్నారు. ఒక నేషనల్ ఇష్యూ అయింది. ఇక్కడ నుంచి అక్కడ దాకా జేఎన్యూ దాకా పోయింది, నేషనల్ ఇష్యూ అయ్యి అందరు ఎంపీల దగ్గరికి పోయే వరకు ఇప్పుడు వీళ్ళు సోయికొచ్చి విషయం మాట్లాడతారు. ఇదైతే 400 ఎకరాలదే. కానీ అది ఎంత పెద్ద విధ్వంసం. సో వీళ్ళ కాంగ్రెస్ దాన్ని కౌంటర్ చేయాలి, కానీ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి ఏకంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు కదా. ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడింది మాట, కసబ్లు అని అన్నాడు. ఒక ఆయనేమో దేశద్రోహులు అంటే ఆయన కసబ్ అని మాట్లాడింది. నేనే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున వీటి గురించి అన్ని తెలుసు అన్నట్టుగా. ఇప్పుడు దిక్కు మూసి ప్రక్షాళన అనుకుంటా. ఇప్పుడు లంగ్ అది నిజం కూడా అది ఆక్సిజనే. ఇప్పుడు అనంతగిరిక హవా 1 లాఖ దవా అని చెప్పని ఇక్కడ రోగాలు వస్తపోయి అక్కడ ఉండేది. ఇది మొత్తం అక్కడ మీరు మొత్తం విధ్వంసం చేసి వదిలిపెట్టేసేసారు. ఇప్పుడు రేర్ మూలికలు అది నేచర్ మనకి ఇచ్చినటువంటి నిధి, అది ఆ నిధిని నాశనం పట్టించిండు ఈ ముఖ్యమంత్రి. అంటాడు ఊకే నేచర్ గురించి, నాకు నేచర్ సహకరిస్తుంది, అందుకే కాళేశ్వరం కింద ఉనిగింది, ప్రవళిక చనిపోయినప్పుడు కూడా నేచర్ నాకు సహకరిస్తుంది, నేను ఈ దుర్మార్గుని వెంబడబడి నేను మంచి పరిపాలన ఇచ్చేటందుకు నాకు ఒక అవకాశం కల్పిస్తుందని. కానీ అదే నేచర్ నోట్లో తలబెడుతున్నాడు ఆయనే. ఇవాళ తను అనుకుంటున్నాడు అడవిని తీసేసి ఆ బుల్డోజర్లను తీసేసి నేనేదో ఆడ గొప్ప పని చేస్తున్నా, నేను కొన్ని కోట్ల రూపాయలు నువ్వు కూడా వ్యక్తిగతంగా సంపాదించు, నీ పార్టీకి సంపాదించవచ్చు, కానీ నువ్వు బొందల గడ్డ దవ్వుకుంటున్నావు, తెలియకుండా నీకు దవ్వుకుంటున్నావు. నీ కాంగ్రెస్ పార్టీకి కూడా నేషనల్ లెవెల్ కూడా పెద్ద ఇష్యూ అయింది కనుక వాళ్ళకు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ కూడా బొందల గడ్డ దవ్వుతున్నావు. ఆ బొందల గడ్డలా నువ్వు నీ పార్టీ పడి భూస్థాపితం కానున్నది. తస్మాత్ జాగ్రత్త. చాలా ఘోరంగా చేస్తున్నారు. ఎంత అవమానకరంగా. నిరుద్యోగుల కోసమే, ఉద్యోగాలు ఇవ్వడం కోసమే, కంపెనీలు రావడం కోసమే, దీన్ని ఎట్లా తప్పుపడతారని మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు ఆల్రెడీ 4th సిటీ చేస్తున్నావు కదా అక్కడ.
అక్కడనైతే నువ్వు బయలు భూమే కదా అదంతా మొత్తం నువ్వు చేసేదంతా, నువ్వు అక్కడ చేసుకోరా, నువ్వు అంత ప్రేమ ఉండి నువ్వు అంత ఉద్యోగాలు తీసుకొస్తే అక్కడైతేనే కంపెనీ వస్తా అంటున్నా, గాడివి తీసేస్తేనే కానీ ఎమ్మెల్యేను చిందర వందర చేస్తేనే వస్తా అంటున్నారా, ఏంది జింకలను రోడ్ల మీద తీసుకొచ్చి కుక్కలు కరిసి చంపే అటువంటి జాగాలు అయితేనే నేను వస్తాను కంపెనీ చెప్పిండా. ఇక వీళ్ళ సక్కదనానికి ఇవి జనాలకు చెప్పేటువంటిది. నువ్వు బయట ఇంకెక్కడ 400 కాకపోతే 4000 ఎకరాలలో పెట్టు ఎవడొద్దంటుండు. కనుక అడవిని, అది కూడా యూనివర్సిటీలో ఉన్నది, అది కూడా ఇంకోటి ఏంటంటే ఇవాళ అసలే ఆక్సిజన్ కొరత జరుగుతా ఉన్నది, సస్టైన్ అయితలేదు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. ఎంత ఇది ఒక్క హెచ్సియుకి సంబంధించింది కాదు, ఎంటైర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశం. దీంట్లో సందులో సాడమేగానే లెక్క ఇప్పుడు ఈయన కొత్త బిచ్చగానే లెక్క ఈయన ముంగడికి వచ్చి మేము ఈ పార్క్ చేస్తాం, ఎవరు కేటీఆర్ ఇదంతా ఆ విధ్వంసం వీళ్ళు కూడా చేసారు. 12,13,000 చెట్లట నిన్న మొన్న పార్లమెంట్ లో ఒక స్టేట్మెంట్ వచ్చింది. తెలంగాణలో వీళ్ళు 2016 నుంచి 2019 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి విధ్వంసంలో భాగంగా చెప్తున్న అన్ని చెట్లు నరికిందట. ఎన్నేళ్ళు ఉండాలి వీళ్ళ కాందాన్ని మొత్తం జైల్లో ఉండాలి మొత్తం. అంటే వీళ్ళు లేరు వాళ్ళు లేరు, ఇద్దరు పార్లమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ సంగా చెప్తున్నాను. ఇంత దుర్మార్గంగా ఇవన్నీ ఏం లేదు. అందరికీ తెలిసిన విషయం, ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే దీంట్లో మొత్తం వేలకు ఒక పెద్ద ఫైనాన్షియల్ కుంభకోణం ఉన్నది, దీంట్లో దాగి ఉన్నది. చెట్లను నరికి వీళ్ళు పైసలు సంపాదించుకొని ఇదేదో ఉద్యోగాలు అని చెప్పి మభ్యపెట్టి మత్పరిచి మాయ మాటలు చెప్పేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉన్నది. ఇలా అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉన్నది అనేది చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది. సో దీన్ని ఇప్పుడు ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నట్టేనా, లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో వీళ్ళు మళ్ళీ గట్టిగా వాదించి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, ఇప్పుడు ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పింది. సరే గవర్నమెంట్ భూమి అని చెప్పినప్పటికీ మొత్తం చర్చ అంతా వన్యప్రాణులు చెట్లు అన్న అంశం చుట్టే తిరుగుతున్నది కోర్టులో కూడా. మరి ఇది ఎట్లా దీన్ని చేసే అవకాశం ఉందని ఇప్పుడు ఇందిరాగాంధీ సెంట్రల్ గెజెట్ కాడికి వచ్చింది 2324 ఎకరాలు. ఎక్కడ ఉన్నది చెప్పాలి మరి, అట్లంటే అదైతే ఉండాలి కదా, ఆ భూమి అయితే కావాలి కదా. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే ఇప్పుడు హెచ్సిఓలు రిజిస్ట్రేషన్ చేసుకోలే కావచ్చు. హెచ్సిఓ అన్న చంద్రబాబు నాయుడు కంపెనీయా, లేకపోతే జగన్ కంపెనీయా, లేకపోతే నరేంద్ర మోడీ కంపెనీయా? కాదు కదా, అదొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నమ్మకం తోటి నాకే ఇచ్చింది కదా, ఇచ్చిన దాన్ని ఎవడన్నా కక్కిందాన్ని నాకుతాడు, ఎవడన్నా కక్కిందాన్ని బుక్తాడా? ఇది కక్కిందాన్ని బుక్కినట్టుగానే ఉన్నది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది. అక్కడ ఏం వేరే ఎడ్యుకేషన్ రీసెర్చ్ తప్ప వేరే యాక్టివిటీకే అది ఉపయోగపడదు కదా. అది చాలా క్లియర్ కట్ ఉన్నది. అది ప్రభుత్వ భూమి అనుకొని రిజిస్టర్ చేయాలి. కొంతమంది మాట్లాడుతున్నారు రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటే అయిపో. అరే ఇది ఎక్కడిదిరా నాయన, నాకు అర్థమైతలేదు. గవర్నమెంట్ ఇదేనా, గవర్నమెంట్ అయినాక నువ్వు గుంజుకుంటారు ఎవడనుకుంటాడు? గింత స్వార్థపరులు, గింత సంకుచిత స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, పైసల గురించి గింత కకృతి పడేటోళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని బహుశా ఆ రోజు వైస్ ఛాన్సలర్ అనుకోలేదేమో. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భూమి ఎక్కడో చూపించాలి కదా. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఆ భూమి ఎక్కడో చూపిస్తే నీకు అడిగేది ఉండదు, ఎవరు అడిగేది కూడా ఏముండదు కదా. నువ్వు ఉన్నదాన్ని అలా ఉన్న భూమిని రేపు నీకు యూనివర్సిటీలకు ప్రపంచంలో ప్రతి దగ్గర కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ కూడా చాలా దూరదృష్టి 3,000 ఎకరాలు అలా పెడితే ఇది లాస్ట్కి అది 1600 1700 కాడికి వచ్చి ఆగింది. అంత కబ్జాలు బోంగా. ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత కూడా ఇప్పుడు నిన్న మొన్న తెలుస్తున్నది ఏంటంటే దానికెళ్ళి ఒక రోడ్ తీసిరట. మనం పోవాలి యాక్చువల్గా అది మై హోమోలకు లాస్ట్ టైం వీళ్ళు ఉన్నారు, ఆ భూములకెళ్ళి కూడా తీసిరట. వీళ్ళకి ఉన్న భూములకెళ్ళి కేటీఆర్ కూడా టిఆర్ఎస్ వాళ్ళు తీసిరట. లేదా ఇప్పుడు మై హోమ్ విహాన్ అన్నది వీళ్ళు అప్పచెప్పింది అన్నప్పుడు ఆ భూమి ఎవరిది? అది దీనిల కిందకే వస్తుంది. ఆ భూమి కూడా ఈ 2324 ఎకరాలకి వెళ్ళే తీసిచ్చిన బాపది. ఇలా అందరు దొంగలే. ఇలా ఎవరు లావాదేవీలు వాళ్ళకి వచ్చిన ఇవాళ జనం లోపటి నుంచి, విద్యార్థుల లోపటి నుంచి, పర్యావరణ పరిరక్షకుల దగ్గర నుంచి ఒత్తిడి ఏదైతే వచ్చిందో దాని తర్వాత వీళ్ళ ఒత్తిడిలో గురైన కాబట్టి నడుస్తున్నది. కోర్టు జడ్జిమెంట్స్ కూడా, డిఫరెంట్ కోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఇవన్నీ రేపు పొద్దుగా పరిగణనలకు తీసుకుంటారు. అంత సులభంగా వాళ్ళు ఆ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మాదే అనేట్టు మాత్రం ఉండదు. అది ప్రజల ఆస్తి, అది హెచ్సియు ఆస్తి, అది హెచ్సియు కిందకే ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆ 2324 గజాలు ఏవైతున్నాయో, ఎకరాలు ఏవైతున్నాయో ఆ మొత్తం చుట్టూ ఎక్కడ ఉన్నదో వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇవ్వాలి. దాని తర్వాత ఏం భూమి నువ్వు గవర్నమెంట్ పెట్టుకుంటావు, మేము పెట్టుకుంటాం, పెట్టుకో, వాళ్ళ తరఫు ఉన్నది. సో ఇంకొక ప్రధానమైన అంశం, ఇది మీరు పోస్టర్ ఆవిష్కరించినట్టు కదా, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత. గద్దర్ మీద కాల్పులు జరిగిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు. సెలబ్రేషన్ అనే అనాలంటే, ఎందుకంటే ఆయన మళ్ళీ జన్మించిండు కాబట్టి పుట్టినరోజు లెక్కనే. సో ఇప్పుడు చాలా మీరు కూడా ఫౌండేషన్ లో కీలక భాగస్వామి కదా, స్థాపించడము, ఇదంతా చేయడము, సూర్యం గారితో కలిసి ఇదంతా. అవునవును, అదంతా మా బ్రెయిన్ చైల్డ్ యాక్చువల్, కరెక్ట్ చెప్పాలంటే మా బ్రెయిన్ చైల్డ్ అది. సో ఇది ఉంది యాక్చువల్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం అదే చాలా హామీలు ఇచ్చినట్టున్నారు కదా. చాలా హామీ ఇచ్చిండ్రు. అంటే నిజంగా ప్రజా ప్రభుత్వం అని. ఇంతకుముందు దాంట్లో కూడా హెచ్సియు దాంట్లో సంబంధించినటువంటి కూడా ఉన్న అంశం ఏం చెప్పదలుచుకున్నా అంటే,
వాళ్ళు రాగానే ఏం చెప్పారంటే ఇనుప కంచెలు తీసేసినామని చెప్పని రోడ్డు మీద ఇనుప కంచెలు తీసేసారు. కానీ వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఇనుప కంచెలు, వీళ్ళు మెదడులో ఉన్నటువంటి ఇనుప మెషులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టినాయో అవి ఫస్ట్ తీసేసేయాలి. అవి తీయలేదు కాబట్టి ఇటువంటి మీటింగ్లల్లో, ఇప్పుడు గదరన్న మీటింగ్లల్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రశ్నించే గొంతుకలు, పాలకుల అణచివేత జరుగుతున్నది. ఇవాళ అదే హెచ్సియులో యూనివర్సిటీ స్టూడెంట్ దగ్గరికి వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ యూనివర్సిటీ అథారిటీస్, రిజిస్ట్రార్ పర్మిషన్, ఎవరు పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు డైరెక్ట్ హెచ్సియు క్యాంపస్ లో పోయి క్లాసులలో పోతున్నటువంటి పిల్లలను కూడా తీసుకొని పోయి ఇద్దరి మీద కేసులు కూడా పెట్టారు. ఒక ఆఫీసర్ అడిగితే ఏం చెప్తారంటే ఆయన, ఎవరినో ఒకరిద్దరి మీద కేసులు పెడితే మీతో భయపడి రారు అంటున్నారు. సో అంటే ఇంత అణిచివేత పరిపాలనలో కూడా ప్రజాపాలన వాళ్ళు నిజంగా ఏమనుకుంటున్నారు, ఏమడుగుతున్నారు అనేది వినకుండా తొక్కి పెట్టేటువంటి సంస్కారహీనమైనటువంటి పనులు ఏవైతే చేస్తున్నారో, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వీళ్ళు ఎన్కౌంటర్ అనేవి ఆగుతలేవు. ఇప్పుడు కూడా షిగలు పట్టుకొని కొడుతున్నారు. మొన్న ఇప్పుడు లాఠీ బట్టి ఇట్లా పెట్టి కొడుతున్నారు. చూసిన నువ్వు అది మొన్న ఇట్లా పెట్టి కొడతారు ఎవడన్నా హెచ్సిలో బయట మన అశోక్ నగర్ లో పని జరిగింది కదా, ఇప్పుడు కాళ్ళ మీద కొడతాడు, ఇట్లా రాయిలు గుంజుకుంటాడు కావచ్చు, కడుపు గాలింది, కడుపు మసిలింది. నా యూనివర్సిటీ ల్యాండ్, నా సొంత ఆస్తి గురించి కాదు కదా కొట్లాడేది. యూనివర్సిటీ రేపు భవిష్యత్ తరాల గురించి ఉపయోగపడే దాని గురించి ప్రాపర్టీ కొట్లాడితే కొట్టుడేందబ్బా, నాకు అర్థమైతే లేదు. పిల్లలను గుడ్లను కొట్టే కొట్టుడు ఎక్కడిది నాకు అర్థం కాదు. ఇట్లా పెట్టి తలలు పలిగేటట్టుగా కొట్టుడు ఎక్కడిది, ఇది ఎక్కడి పైశాచికము. అందుకనే ఈ అణచివేతకు వ్యతిరేకంగా మా పాలన మాదేదని మరలబడ్డగానమా తిరగబడ్డ రాగమా అని రాసిండు గద్దర్. ఓకే, ఇప్పుడు అదే పాటలు మళ్ళీ పాడుకోవాల్సిన పరిస్థితి. గద్దర్ సపోర్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఇలా అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఈ పైశాచికం అనేది తప్పుతలేదు. అందుకనే ఆ టైటిల్ మేము పెట్టినాం. గద్దరన్నను కాల్చి ఎట్లయితే చేసిర్రో ఇప్పుడు కూడా అదే అనగదొక్కుతున్నారు. అదే ఆ ఒత్తిడిలోనే మొన్న మనం మాట్లాడుకున్నటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నది. దాని తర్వాత మళ్ళీ ఒక చెల్లె ఆత్మహత్య చేసుకున్నది. ఇప్పటికి బయటకు వస్తుంది. అదొక పెద్ద కుంభకోణం ఉన్నది. 2-3 రోజుల్లో బయట పెడతాం. దాన్ని కూడా చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి దాంట్లో కూడా. ఇప్పుడు ఈ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే మీటింగ్ జరిగినప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, మెమోరియల్ అని అన్నారు, లేకపోతే హామీలు ఇచ్చినట్టున్నారు. హామీలు ఇచ్చిండ్రు, అవార్డ్స్ అన్నారు. అవార్డ్స్ మరి అది ఏమో మరి అది పోయింది. ఉగాది పోయింది, మళ్ళీ ఏమైంది ఉగాదికి ఇస్తున్నామన్నారు, ఉగాది కూడా పోయింది. అంతకు ముందు అన్నారు సంవత్సరం లోపల ఇస్తామన్నారు, అది కూడా పోయింది. మరి దాని మీద కమిటీ అయితే కూర్చుంటున్నది. ఇది యాక్చువల్ గా ఈ భూమికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగినాయి. 1-2 సార్లు కమిటీ సభ్యులతో కూడా పిలిచి డిప్యూటీ సీఎం దగ్గర మాట్లాడడం జరిగింది. వాళ్ళు అప్పుడే ఇస్తామన్నారు కానీ ఇంకా ఇయ్యలేదు. ఇంకా అది పెండింగ్ పెడుతున్నారు. మా సైడ్ నుంచి మేము ఏమన్నామంటే, మీరు ఆ ట్యాంక్ బండ్ పక్కకు ఇంకొక ఎకరం సరిపోదు, ఇంకో ఎకరంతో పాటు ఇంకా యాడ్ చేసి ఇవ్వమని చెప్పినాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగానే చెప్పింది. కానీ ఇప్పటిదాకా మాత్రం మెటీరియలైజ్ కాలేదు, ఇయ్యలేదు. వెంటనే ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది ఒక కల్చరల్ సెంటర్ గా తయారు చేసి ఎవరు వచ్చినా కానీ, విజిటర్స్ ఎవరు వచ్చినా కానీ అది ఒక నాలెడ్జ్ జాబ్ లెక్క తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా నేను చెప్పేది ఏంటంటే, గద్దర్ అభిమానులు కావచ్చు, డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు, అందరు వచ్చి అటెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో కూడా గద్దర్ అన్న ఆలోచన విధానంతో ఉన్నటువంటి ప్రభుత్వం రాలేదని మేము ప్రగాఢంగా బిలీవ్ చేస్తున్నాం. ఎందుకంటే అట్లా వీళ్ళు వచ్చిన కాడికెళ్ళి వీళ్ళ దమనకాండ మొత్తం అట్లనే ఉన్నది కాబట్టి కేసులు, రైతుల మీద కేసులు తప్పలేవు, విద్యార్థుల మీద కేసులు తప్పలేవు, నిరుద్యోగుల మీద కేసులు తప్పలేవు. ప్రశ్నించేటోళ్లను అనగదొక్కుతున్నారు. వాళ్ళు ఒక తీరుగా చేసిండ్రు, వీళ్ళు ఒక తీరుగా చేస్తున్నారు. ఇలా హెచ్సియు చుట్టూ ఏ గలిలో పోయినా పోలీసులు ఉన్నారు. అందుకే ఈ అణచివేతకు వ్యతిరేకంగా మాఫ్టీలో మొన్న రాత్రి మేము అంబేద్కర్ నివాళిగా అర్పిద్దామని చెప్పని మొన్న రాత్రి హెచ్సియుకి వెళ్ళి చెప్తే, నేను పోయినాడికి పోయేటాలకు మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా కానీ కారు ఆపి మా వాళ్ళు దిగి బొంగలే ఎందుకు ఆపిరు, ఎందుకు దిగిండ్రు ఇక్కడ అని చెప్పని కొన్ని వందల మంది, దాదాపు ఒక 35-40 వ్యాన్లు ఉన్నాయి అక్కడ వచ్చి. ఇది ఎక్కడి పాలన నాకు అర్థం కాదు. అంబేద్కర్ రాజ్యాంగం నువ్వు చెప్పి పొద్దుగాలేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును మీరే మళ్ళీ కాల రాస్తున్నాం. మేము పోయి కనీసం ఆయనకు చెప్పుకుందామని ఆయన ఒక రిప్రజెంటేషన్ పట్టుకుని ఆడ ప్రెస్ వాళ్ళకి చెప్దామంటే కూడా అరెస్టులు చేసే కాడికి అణచివేతకు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ ఇది ఒక ప్రాముఖ్యత, దానికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్నది అనేది మేము బిలీవ్ చేస్తాం. సో ఎనీవే చూద్దాం, రేపు ఈ మీటింగ్ సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎంతవరకు హామీలు నెరవేరుస్తుంది అన్నది కూడా చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. సో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదము అండ్ రేపు జరిగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం, దానికి సంబంధించిన ఒక చిన్న చిట్ చాట్ ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.